సైనికులది మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధ పోలేదు. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కలిగింది. ఒక దశలో నాకు కూడా ప్రభాకరన్ మీద కత్తిపోటైనప్పుడు చాలా భయపడ్డాను. ఒక నిజం చెప్తాను తీయాలి, మరి ప్రభాకరన్ ఏమంటున్నాను తెలియదు. కానీ కత్తిపోటు జరిగినాక తెల్లారిపోయినా ఆయన బాగా నొప్పిలో కూడా మాట్లాడలేదు. నేను ఆయన చేయకుండా మీటింగ్కి వచ్చిన 2వ రోజు మళ్ళీ పోయినా మాట్లాడదామని. అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు, అన్న ఏం ఆలోచించిందో, ఎలక్షన్ వ్యవహారం ఏందో, ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో, ఏం దాకా ఏం మాటించిందో నాకు ఏం తెలియదు. ఆయన రావడానికి ఎలక్షన్ నెత్తి మీదకి వచ్చినాయి, నామినేషన్లు పక్కనే ఉన్నాయి. ఏం చెప్పాలో నాకు సమజ్ అవుతుంది. 2వ రోజు పోతే అంటాడు, అన్న నేను పోటీ చేయాలి. ఎందుకే అన్న, ఏం రాజకీయాలన్నా నేను ఎవరికైనా సీమ కన్నా హాని చేసిందా, నేనేమన్నా తప్పు చేసిందా, ఎవరిని పల్లెత్తు మాట అన్నా, ఇదే కత్తిపోతన్నా ఏమైనా అంత మంచిగా అనిపిస్తలేదు రాజకీయాల్లో. అంటే నేను ధైర్యం చెప్పి, అన్న నీలాంటి మంచి మంచి దుబాబీలు కావాలి, నీలాంటి మంచి వాళ్ళు ప్రజలకు ఉండాలి, నువ్వేం భయపడకు, నేనున్నా, నేను బాధ్యత తీసుకుంటా, అవసరమైతే సిద్ధిపేట ఇచ్చిపెట్టి దుబాబీలు కూర్చుంటా, నువ్వు ధైర్యంగా ఉండు చెప్పినాక కూడా అంటే ఒక్కరోజు టైం చేయాలి ఆలోచించుకుంటాను. మీరందరూ ఫోన్ కొట్టే నాకు ఏం చెప్పాలో వెళ్తలేదు, మీకు ఏం చెప్పాలో తెలియదు, ఆయన ఏమో వద్దారు. అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ కలిగితే, ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్ష పడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. చేయని నేరానికి, చేయని తప్పుకు, ఏ పాపం ఎరగని వ్యక్తికి, ఎవరిని పల్లెత్తి మాటలని వాడు 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి, అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకర్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గందరగోళం. అదే ఇది ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్లయిపోయాయని చాలా బాధపడ్డాను నేను కూడా ఒకరోజంతా. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వదిలే మంది నేను చూసుకుంటాను చెప్పిన. మా సిద్దిపేటలో నేనే వెళ్ళాలన్నా, మేము అందరం దుబ్బాకలం సిద్దిపేటలో కలిసి పనిచేస్తాం, నువ్వు రండి పడకు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాలేదు, ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. నిజంగా మా కిషన్ రెడ్డి కనబడుతుంది, అదేవిధంగా మేడికాయల వెంకటేషన్, ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఇల్లు రవీందర్ రెడ్డి. పాపం ఆయన దుబ్బాకల తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉండేది. ఆయనకి డిస్క్ కొలాప్స్ అయితే మేజర్ వెన్నుపూసలు మేజర్ సర్జరీ అయ్యి ఇంట్లో ఉండదు. బట్ ఆయన కూడా మీరు చప్పట్లు కొట్టి ఆయన చెప్పాలి. దుబ్బాక రూరల్ మండలం బాగా తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మేడికాయల వెంకటేషన్ కనబడతలేడు, మా చిన్నం రాజ్కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగారెడ్డి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలామంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే గిట్ట కడుపులో తిరుగున్నదని కూడా అవసరం మారిపోతుంది. బట్ ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని మీరు రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాధ కలిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది, బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకోవాలి.
సవరించుకుందాం, తప్పేముంది. మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం. పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం. ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలు